నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ వాగు నుండి గృహ అవసరాల పేరిట ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇసుకను డంపులుగా పోసి రాత్రి సమయంలో అక్రమంగా లారీలలో అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. ఎంఆర్ఓ షబ్బీర్ ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తామని చెప్పినా కూడా అదే రోజు రాత్రి ఇసుకను లారీలలో పంపించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ అవసరాల పేరుతో వేబిల్లులతో ప్రతి గురువారం రోజు ఇసుక 300 ట్రిప్పులు నడిస్తే అందులో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయని ప్రాథమిక విచారణ లేకుండానే వేబిల్లులను ఇవ్వడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారని వాదన వెనుక నిజ నిజాలను గుర్తించి రాత్రి సమయంలో ఇసుకను తరలించే ముఠా సభ్యులపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ అనుమతుల పేరిట ఇసుక దోపిడీ చేస్తున్న మాఫియా చోద్యం చూస్తున్న అధికారులు. మరింత సమాచారం కోసం నిజామాబాద్ ప్రతినిధి బసవరాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి బసవరాజ్. నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇసుక మాఫియా చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో అత్యధికంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే వేబిల్లు అనుమతులు తీసుకున్నారు అన్నట్టు ఒకే వేబిల్ పై వందలాది ట్రాక్టర్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే ఆ డప్పుల్ని రాత్రి వేళలో జేసీబీ ద్వారా లారీలలో అక్రమ రవాణా చేస్తూ వారిని అడ్డుకున్న వారిని బెదిరింపులకు పాల్పడుతున్న ఇసుక మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జిల్లాలో మాత్రము ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రభుత్వం యంత్రాంగానికి భారీ గండి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఇసుక మాఫియా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే భూగర్భ జలాలు ఎండుకపోతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. కనీసం త్రాగునీటి కూడా లేని పరిస్థితి ఎదుర్కొంటుంది. భూగర్భ జలాలు ఎండుకపోవడంతో ఈ ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటు అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకే వేబిల్ తీసుకొని వందలాది ట్రిప్పులు ఇసుక తీసుకెళ్లడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై V3 ప్రతినిధి తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా తహసీల్దార్ వెంటనే ఇసుక కుప్పలను సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు అలాంటిది ఏమీ జరగలేదు. అలాగే స్థానికంగా అధికారులపై చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. ఉన్నతాధికారులు మాత్రం దీనిపై సీరియస్ గా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందింది. అలాగే బోధన్ నియోజకవర్గంలోని కండుగావ్ అలాగే సాలూరా తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. ఈ ఇసుక వేబిళ్లపై అధికారులు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. కానీ అతి వేగంగా ఓవర్లోడ్ తో ప్రభుత్వ అనుమతుల పేరుతో అక్రమంగా ఇసుక మాఫియా కొనసాగించడం, అది గృహ నిర్మాణాల పేరుతో అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. అలాగే నిజామాబాద్ రూరల్లో చూసుకున్నట్టయితే గుండారం మోపాల్ మండలంలో మొరం మాఫియా ఎక్కువగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొరం మాఫియా కూడా జిల్లాలో అక్రమంగా ఒకే వేబిల్ పై వందలాది ట్రిప్పులు అటోమేట్ ల్యాండ్ లో నుంచి తీసుకెళ్తున్నా అటువైపు కన్నెత్తి చూడని అధికారులు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అలాగే పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ చూడకపోవడంతో ప్రజలు పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు బసవరాజ్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయి, పారదర్శకంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది, ప్రజలకు అనుగుణంగానే అన్నాడు. మరి ఇది ఏ విధంగా చూసుకోవచ్చు? అయితే ఇది పారదర్శకంగా వెళ్తుందని చెప్తున్నారు. ఒకే రోజు 350 ఇసుక ట్రిప్పులు ఇవ్వడంతో అందులో 350 గృహ నిర్మాణాలు జరగడం లేదు. ఈ ఇసుక మాఫియాకు వక్కాసు కలుపుతున్నారని చెప్పేసి అధికారులు వక్కాసు కలుపుతున్నారని చెప్పి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రజల నుంచి. అంటే స్థానికంగా ఎంఆర్ఓ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అసలు ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, అక్రమార్కుల పైన కఠినంగా చర్యలు తీసుకుంటాము, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ కూడా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం అందింది. ఈ అక్రమార్కులపై ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పి చెప్తున్నారు. జిల్లా ఎస్పీ కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ గాని తీవ్రంగా ఎవరైతే గృహ నిర్మాణాలకు దరఖాస్తుదారులు చేసుకుంటారో వారికి మాత్రం రిస్క్ అందించాలి, అక్రమంగా మైనింగ్ చేసే వారి పైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఉన్నతాధికారులు ఇటీవల కాలంలో ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.
అంటే ఇసుక డంపుల ద్వారా కూడా ఎంఆర్ఓ తనిఖీలు చేసినా కూడా పట్టించుకోవట్లేదని కూడా ఒక విధంగా స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఎంఆర్ఓ ఏం చేస్తున్నట్టు అధికారులపై ఎంఆర్ఓ తీరుపై కూడా ప్రజలు కొంచెం మండిపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో డంపింగ్ చేయడం వల్ల భారీగా వాహనాలు కూడా ఆ రోడ్లపై వెళ్ళడం, దుమ్ము ధూళితో పొల్యూషన్ వంటి ప్రమాదాలు కూడా గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దీని గురించి ఏమంటారు? అయితే దీనిపైన కూడా చాలా గ్రామస్తులు ఏమంటున్నారు అంటే గ్రామాల్లో అతి వేగంగా వెళ్ళడము, డప్పులు వేయడము, రాత్రి వేళలో ఒక ఇసుక మాఫియా ముఠాగా ఏర్పడిందని చెప్తున్నారు. ఈ ముఠాతో ఏర్పడి ఎవరైనా రాత్రి వేళలో వారిని అడ్డుకుంటే బెదిరించడము, వారిని దాడులు చేయడానికి కూడా వెనకాడబోరు అని చెప్పేసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కావచ్చు, అలాగే అక్కడ ఉన్న స్థానిక అధికారులు మాత్రం వెంటనే ఇసుక మాఫియాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంటే ప్రధానంగా పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఏమైనా పై అధికారులకు ఫిర్యాదు చేశారా? స్థానికంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా స్థానికులు చెప్పారు. అయితే ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులకు తప్ప మాఫియాకు వెళ్లకుండా చూడాలని పలు ఆదేశాలు కూడా అధికారులకు ఇచ్చినా కానీ తుంగలో తొక్కుతున్నారు. ఆదేశాలను తుంగలో తొక్కి అంతా మా ఇష్టంలా కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే మాఫియా గల కారణాలు ఏంటి? ఇసుక డంపులను చూస్తున్నా కూడా అందుకు అధికారులు పట్టించుకోకపోవడం గల కారణం ఏంటి? రాజకీయ ఒత్తిళ్లతోనే, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓకే, రైట్ బసవరాజ్.